మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని రాయిపేట గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి రాదండి సమ్మయ్య ఇంటికి వెళ్లి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు దూషణలకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. దాడి ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన రాదండి సమ్మయ్య పురుగుల మందు సేవించాడు. వెంటనే సమ్మయ్యను బంధువులు చెన్నూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా వాళ్ళకి ఫోన్ చేసి మేము వచ్చి బయట కూర్చున్నాం. వాళ్ళ ఆడళ్ళు మొగోళ్ళు అందరు వచ్చి మా మీద పడి నన్ను కొట్టిరు. దెబ్బలు తాకినాయి. ఆ గొడవలల్లా నాకు అమ్మలు పోయినాయి. నేను ఎత్తుకుంటే వాళ్ళు కూడా చైన్ తెప్పుకొని ఈ అమ్మాయి నా చైన్ తీసుకుపోయింది, దొంగతనం చేసిందని మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చారు. వచ్చి మా బాబుని చంపుతాం, ఎన్నటికైనా నేను చంపుతాం, మా తమ్ముని చంపుతాం అంటే మా బాబు భయపడి పొద్దున పాయిజన్ తీసుకున్నాడు. మాకు ఆల్రెడీ వాళ్ళతోటి పాత కేసు ఉన్నది. మా అక్కని హరాజ్ చేసిన కింద గండ అనిల్ అనే వ్యక్తి మీద ఆల్రెడీ పాత కేసు ఉన్నది. జైలుకు పోయొచ్చిండు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మీ కాంగ్రెస్కి మేము ఓటేయమని చెప్పిండు మా డాడీ. ఇంటికి వస్తే మేము టీఆర్ఎస్కి వెళ్తాం, మీ కాంగ్రెస్కి ఓటేయమని చెప్పినాక కూడా పైసలు పట్టుకొచ్చి బలవంతంగా నా చేతిలో పెట్టిర్రు మాకు ఓటేయర్రని. అయినా మేము వేయకపోయేసరికి వచ్చి మమ్మల్ని అంతా ఇట్లా కొట్టిర్రు. ఆడవాళ్ళు కూడా వచ్చి ఇళ్ళ మీద ఆడవాళ్ళు కూడా రాజాని సినిసమ్మ ఇంటికి వచ్చి నువ్వు సపోర్ట్ చేయడం వల్ల అతను నిలబడ్డాడు, లేకపోతే అతను నిలబడకపోవు ఆయన బిడ్డ ఇవ్వకుందని చెప్పి ఆ రాజాని సినిసమ్మ దాని మీద దౌర్జన్యం చేశారు. ఆ రాత్రి చేయడం కాకుండా 100 డైల్ చేస్తే పోలీసులు కూడా చెప్పినారని మళ్ళీ మళ్ళీ దౌర్జన్యం మళ్ళీ కొట్టి తెల్లారని కూడా మళ్ళీ కొట్టడం వల్ల ఇక నేను బతికడం ఎందుకంటే అతను మంచి గారు ప్రస్తుతం మంచిర్యాల హాస్పిటల్ ఉన్నారు.